వదాలు. ఫాదర్ గారు మిమ్మల్ని ఆరాధనలో నడిపిస్తారా లేదా? నడిపిస్తారా? మరి ఫాదర్ గారు ఎప్పుడు మీకు చెప్పలేదా? ఏం చెప్పారు? ఒకసారి ప్రార్థనా కూటాలకి వెళ్ళి వస్తున్నాం, చాలా దూరం. వెళ్ళొస్తుంటే మేము ఎట్లాగే బైక్ మీద వస్తున్నాం, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళి వచ్చిన ఆటోలో వెళ్తూ ఉన్నారు. పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారమ్మా అని అడిగితే ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను. బాగా జరిగిందా ప్రార్థన అంటే? చాలా బాగా జరిగింది. ఒక ముసలావిడైతే అంది, చించేశారు అంది. ఏమంది? ఏం చించారమ్మా అంటే వాక్యం చించారండి అంది. ఏం చెప్పారో చెప్పంటే మాకు తెలియదు అంది. ఏముందమ్మా? మాకు తెలియదు అంది. బాగా చెప్పారంట, అద్భుతంగా చెప్పారంట, కానీ ఏం చెప్పారో తెలియదంట. అలా ఉంది మీరు కూర్చునేది. హల్లెలూయా. నేనున్నంతసేపు మీరు 2 చేతులు పనిచేయాలా, అమ్మగారులైనా ఆస్పిరెంట్స్ అయినా నావిసెస్ అయినా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో రైట్, ఎక్కువ సమయం చెప్పను. ఆరాధన. దేవుడు తగిలిద్దంటావా? దేవుడు సమరయ స్త్రీతో చెప్పాడు. ఏమని చెప్పారు? కాదు కాదు కాదు, సమరయ స్త్రీతో ఒక మాట పలికారు. నీ దేవుడు ఆత్మస్వరూపి గనక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును. మరి ఎవరితో చెప్పారు? ఇది సమరయ స్త్రీతో కాదా? యోహాను 4:24 కాదా? యోహాను శుభవార్త 4వ అధ్యాయం 24వ వచనములో యాకోబు బాయి కాడ యేసయ్యను చూశాడమ్మా, ఎండవేళ అలసి సొలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. ఎక్కడిది? యాకోబు బాయి దగ్గరకు వచ్చింది ఎవరు? నాకు వినపట్ల, నాకు చెవుడు. సమరయ స్త్రీ. ఆ స్త్రీతో అంటాడు, నీ దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఎవరి యందు? ఎవరి యందు? ఆత్మయందును సత్యమునందు ఆరాధించాలండి. ఈ రోజున చాలామంది అంటూ ఉంటారు, ఇదిగో ఆర్స్యములో ఆరాధనే లేదు అంటారు. ఎందుకని? నేను అడిగా, మీరు చెప్పలా. నీవు చెప్పగలగాల. ఇదిగో ఒక మహిమ గీతం పాడేటప్పుడు నేను ప్రభువుని ఆరాధిస్తున్నానని ఎప్పుడేం చెప్పామా? అయ్యా, మహిమ గీతం అంటే ఏంటిది? మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. పాడారా? ఎందుకు పాడారు? మహిమ గీతం అంటే ఏంటిది? మాకు తెలియదండి. మహిమ గీతం అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి నీవు మహిమ పరుస్తున్నావు అంటే ఆరాధన వల్ల ఆత్మదేవునికి, ఆరాధన వల్ల యేసు ప్రభువుకి, ఆరాధన వల్ల తండ్రి దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ మనం అయ్యి పాడం. అమ్మో ఆమెకు మైకు దొరికింది, నాకు మైకు దొరకలా, గ్లోరీ పాడలా, ఫాదర్ అండి గ్లోరీ పాడలేదండి అంటారు. ఎందుకు పాడారు? మీకు తెలియదు. అవునా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆదివారం రోజున గ్లోరియా పాడుతున్నావంటే, మహిమ గీతం పాడుతున్నావంటే దాని అర్థము నీవు ప్రభుని మహిమపరుస్తున్నావని గుర్తుపెట్టుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో దేవుడు అన్నాడు, సమరయ స్త్రీతో ఆత్మతో ఆరాధన చేయి, సత్యముతో ఆరాధన చేయి. ఎందుకనగా నీ దేవుడే సత్యము, నీ దేవుడే ఆత్మ కనుక ఆ దేవుణ్ణి ఆత్మతో ఆరాధించు, ఆ దేవుణ్ణి సత్యముతో ఆరాధించు, ఆ దేవునికి ప్రార్థన చేయి అని యేసు ప్రభు వారే స్వయంగా ఏ స్త్రీతో చెప్పాడండి? ఏ స్త్రీ? సమరయ స్త్రీ. తమ్ముళ్ళు, ఏ స్త్రీ? సమరయ స్త్రీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు లేవా? లేపండి. నేను అక్కడ కూడా వస్తా.
మీ ఫాదర్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. ఏదో పాట ఉంది కదా, దేవుని స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే ఈ ఆరాధన వల్ల కలిగిన ఆశీర్వాదాలు చెబుతా వినండి. ఈ ఆరాధన వల్ల కలిగిన ఆశీర్వాదాలు ఏంటంటే, పౌలు శిలాసులు ఇద్దరు కలిసి చెరసాలలో బంధింపబడ్డారు. తప్పు చేసి కాదు, ఒక బ్రతుకును బాగు చేసి. పౌలు శిలాసులు ఇద్దరూ కూడా ఎవరు అనగా దైవభక్తులే. ఇద్దరు ఎవరు అనగా సత్యమనే దేవుణ్ణి ఆరాధించేవాళ్లే. ఇద్దరు ఎవరు అనగా దేవుణ్ణి ఆరాధించేవాళ్లే. ఫాదర్ గారు ఉపోద్ఘాతంలో చెప్పారు, క్రైస్తవులకు ఏమొస్తాయంట అమ్మా? శ్రమలు వస్తాయట. పౌలు శిలాసులు సోది చెప్పే అమ్మాయి, ఏ అమ్మాయి? సోది చెప్పే అమ్మాయి జీవితాన్ని బాగు చేశారు. సో ఆదా తగ్గిపోయిందని ఆ సోది చెప్పే అమ్మాయి వాళ్ళ యజమాని పౌలు శిలాసులను కొట్టించి ఎక్కడ పడేశారు? పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల మా కొరకు ప్రార్థించగా చెరసాలను విడిచితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా. హల్లెలూయా హల్లెలూయా. పౌలు శిలాసులు చెరసాలలో బంధింపబడి దేవునికి స్తుతి గీతాలు పాడుతున్నారు. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. అయితే ఇక్కడ ఉండే మీ అందరికీ చెప్పే ఒక మంచి మాట, ఒక మంచి సలహా, ఒక ఆత్మీయమైన మాట. ఈ రోజున నీవు మానసికంగా బాధపడుతూ ఉండొచ్చు, ఈ రోజున శారీరకంగా నలిగిపోతూ ఉండొచ్చు, ఈ రోజున భర్త విషయంలో, ఈ రోజున భార్య విషయంలో, ఈ రోజున బిడ్డల విషయంలో, ఈ రోజున సంసార విషయంలో నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. కానీ పౌలు శిలాసులాగా నువ్వు ఆరాధన చేస్తే ఆ బంధకాల నుండి నీవు విడిపించబడతావు. గట్టి చప్పలు కూడా దేవుడి స్థితిద్దాం. పౌలు శిలాసులు ప్రభుని ఏం చేశారు తెలుసా? ఆరాధించారు. ఎలాగా? స్తుతి గీతాలతో. మనం ఎలా ఆరాధిస్తాం? కన్నుల జారిన కన్నీళ్ళు పాడరింది, తుడిచేను దేవుని పాదాలు. ఇదే మనం పాడాల్సిన పాట. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువావు. నేను పాట ఎత్తుకోగా తప్పబడాలి. కరుణించు యేసు నిన్ను విడువావమ్మా. ఆగండి, ఈ పాట పౌలు శిలాసు పాడాలా? పాడారా? పాడారా? ఎవరైనా ఏడుస్తూ ప్రార్థన చేశారా? ఈ రోజున మనము కన్నీరే మనకు ప్రార్థన. కానీ గాయాలతో ఉన్నప్పటికీ, గాయాలతో మూలుగుతున్నప్పటికీ, ఆ చెరసాలలో బంధింపబడిన పౌలు శిలాసులు దేవునికి స్తుతి గీతాలు పాడారు. దేవుడి స్తుతి గీతాలు పాడారు. అంతా నా మేలుకే, యేసుకే అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపనో స్తుతించుట మానను, ఆరాధనాపనో స్తుతించుట. ఆరాధనేమో కష్టం వస్తే గుడికి రారండి, వీళ్ళు రోగం వస్తే గుడికి రారండి. ప్రార్థన చేసి చేసి దేవుడు ఏమి ఇవ్వకపోతే నేను గుడికే రానంటారు ఈ భక్తురాలు. కన్నీళ్ళే పానములైనా
కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. నీ పరిస్థితులు మారాయి, నువ్వు మారావు, నీ బుద్ధి మారింది, నీ నడక మారింది, నీ భర్త మారాడు, నువ్వు కొడుకు మారాడు, నిన్ను ప్రేమించిన దేవుడు మారలా. గట్టి చప్పలు కూడా దేవుని స్థితిద్దా. బంధించబడిన పౌలు శిలాసులు ఏ పాటలు పాడారండి? దేవునికి ఏ పాట? గట్టి చెప్పండి. స్తుతి పాటలు పాడారు. స్తుతి పాటలు పాడితే ఏం జరిగిందో తెలుసా? ముందు భూకంపం వచ్చింది, మొదటి అద్భుతం. తర్వాత భూమి మీద కట్టిన పునాదులు కదిలాయి, ఇది రెండవ అద్భుతం. మూడవది, ఆ చెరసాలకు ఉన్నటువంటి తలుపులన్నీ ఊడి కింద. ఎన్నైనా అద్భుతాలు అడుగుతా చెప్పాలి మీరు. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళబోయేలో ముందు సావండి మీరండి బాగా చెప్పారండి అనకూడదండి. నేను బాగా చెబుతానండి, మీరు నేను అడగగానే చెప్పాలండి. అయ్యండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి అద్భుతం ఏం కలిగింది? భూకంపం. రెండవ అద్భుతం దేని పునాదులు? చెరసాల పునాదులు కదిలాయి. మూడవ అద్భుతం దేని తలుపులు? జైలుకున్న తలుపులు ఊడి కింద పడిపోయాయి. నాలుగో అద్భుతం బంధితులకున్న సంఖ్యలు కింద ఊడి పడిపోయాయి. ఐదవ అద్భుతం చెరసాలలో బంధింపబడిన వాళ్ళందరూ విడిపించబడ్డారు. ఎన్ని అద్భుతాలు? 5. ఎప్పుడు జరిగాయి? కన్నీటితో ప్రార్థన చేస్తేనా? స్తుతి గీతం పాడితేనా? ఏమా అయ్యా గట్టి చెప్పలేని పట్ల స్తుతి గీతం పాడితే అద్భుతం జరిగిందా? లేకపోతే కన్నీటితో ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందా? కన్నీటితో ప్రార్థన చెయ్యొద్దని నేను అనను, కానీ అన్ని వేళల యందు మనం దేవునికి కృతజ్ఞులై ఉండాలి. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయంలో 17వ వచనం చదవమా, అక్కడి నేను చదివిస్తా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కష్టాలలో ఉండి కూడా యూదుల సమాజం రాళ్లతో కొడతారని తెలిసి కూడా నా ఆత్మ ప్రభుని స్తుతిస్తున్నది అన్నది. ఎవరావిడే? ఆడపిల్ల అన్నా కాదమ్మ, మరి అమ్మ, అమ్మ మరియమ్మ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అక్కడ వరకు ఎందుకండి? నేను స్థాపించిన విగ్రహాన్ని ఆరాధించకపోతే నిన్ను తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేస్తామన్నారు. ఎవరిని? గట్టి చెప్పండి. ఇది మాత్రం గట్టిగా చెప్పారు. నేను ఆరాధించే దేవుడు నన్ను రక్షించినా రక్షించకపోయినా ఆయన్నే ఆరాధిస్తామన్నారు. సింహాల బోనులోకి వెళ్ళాడు. కాపాడబడ్డాడా? సింహాల నోళ్ళు మూతలబడ్డాయా? సింహాల మోళ్ళకి మూతలబడ్డాయి. అది ఆరాధనలో ఉన్న శక్తి, అది ఆరాధనలో ఉన్న బలం. ఏదో వచ్చారు పాడతారు, ప్రేమించేదని అనగానే చప్పలు కొడతారు. ఎందుకు కొడతారు తెలియదు. ఆరాధన చేస్తే ఆశీర్వాదం వచ్చిందా తెలియదు, స్వస్థత వచ్చిందా తెలియదు, దీవెన వచ్చిందా తెలియదు, ఎలా ఆరాధన చేయాలా తెలియదు, కానీ వచ్చాం, ఆరాధన చేశాం, అంతేగమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఇప్పుడు ఆరాధన ఎలా చేయాలో చెప్పాను, ఎందుకు చెయ్యాలో చెప్పాను. మేము ఆరాధిస్తాం అన్నవాళ్ళు లేచి నిలబడండి. ఆరాధన ఎలా చెయ్యాలో చెప్పాను, ఆరాధన ఎందుకు చెయ్యాలో చెప్పాను. మేము ప్రభుని ఆరాధిస్తామన్న వాళ్ళు లేచి నిలబడండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. యేసయ్య వందనం. యేసయ్య వందనం. రెండు చేతులు, ఒక్క చేయి కాదు. ఓ పాట ఉంది కదా, నిన్ను స్తుతించటానికి
రాధ ఈ పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికి వచ్చిన పాట ఒక పాట అందరూ పాడాలి. శృతి చేసి నే పాడనా? అందరికి శృతి చేసి నే పాడనా? వచ్చా అందరికి? శృతి చేసి అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించుదాం. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా, స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా, స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేసి నే. మీ చప్పట్లు చప్పగా ఉన్నాయి. దెయ్యాలు పారిపోవు, దేవుడు దిగిరాడు. ఏందో వడియాలు వేసినట్టు, అప్పడాలు వేసినట్టు, దాని ఏలను నిద్ర వచ్చే టైం కదా ఇది, ఊగే టైం కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించేదన్ అది ఆరాధించను ఆసక్తితో, ప్రేమించేదను అధికముగా అధికముగా, ఆరాధించను ఆసక్తితో. ఇక్కడ కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, పేకాట ఆడినట్టు కొడుతున్నారు ముందు కూర్చున్న కుర్రోళ్ళు. అలా కొట్టకాకండి అమ్మ. ఇలా కొడితే సాతానుడు వచ్చి నెత్తి మీద కూర్చొని నువ్వు రావాలి సయ్యా, నిద్రపోవాలి సయ్యా, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, నువ్వు రావాలయ్యా, నిద్రపోవాలి. అట్ట కొడుతున్నారు మీ చప్పట్లు. నేను గుంటూరు తర్వాత చాలా దూరం నుండి వచ్చా, 4 బయలుదేరి. మీరేమో చప్పట్లు కొడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా కొట్టాలి, ఆనందంగా కొట్టాలి. నీ గుండెల్లో దేవుడు ఉంటే కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. 1 2 3 స్టార్ట్. ప్రేమించేదను అధికముగా అధికముగా, ఆరాధించను ఆసక్తితో, ప్రేమించేదను అధికముగా అధికముగా, ఆరాధించను ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన, ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. స్వరమెత్తి ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. ప్రేమించదని ప్రేమించేదను అధికముగా అధికముగా, ఆరాధన ఆరాధించు ఆసక్తితో. ఆసక్తితో. నీ కష్టాలు దేవుని సమర్పించుదా, నీ బాధలన్నీ దేవుని సమర్పించుదా, నీ వ్యాధులన్నీ దేవుని సమర్పించుదా, నీ వేదనలు దేవుని
సమర్పించి ప్రార్థించుదా. ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా. ఆమేన్. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఆరాధన పౌలు శిలాసుల వలె ఆరాధించుదా. శద్రకు మేషకు అబేద్నెగోల వలె ఆరాధించుదా. హల్లెలూయా. సింహాల బోనులో ఉన్న దానియేలు వలె ఆరాధించుదా. బిడ్డలారా, స్తోత్రం. ఆత్మతో ఆరాధన శక్తినంతా కూడగట్టుకొని యేసు నామమున పవిత్రమైన తైలాభిషేకం జరుగుతూ ఉండగా ఆ ప్రభుని ఆరాధించుదా. ఆరాధించరా యేసు రాజా, నిన్నే ఆరాధించరా. ఆరాధించరా యేసు రాజా, నిన్నే ఆరాధించరా. ఆరాధించుదా. ఆరాధించేదా, 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 ఆరాధించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రార్థన ఆత్మతో ప్రార్థన చేద్దాం, మనసుతో కూడా ప్రార్థన చేద్దాం. అది పౌలు శిలాసులు చేసిన ప్రార్థన. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించుదా. ప్రార్థించేదా, 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 ప్రార్థించేదా. నా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మహిమలో చేరే వరకు. ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, 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 ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ
హల్లెలూయా 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 స్తోత్రముగా హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. పిల్లలారా ప్రభుని ఆరాధించుదాం. యేసు క్రీస్తు నామమున పవిత్రమైన తైలాభిషేకం యేసు క్రీస్తు నామమున పరలోకము నుండి సర్వజనులారా చప్పలు కొట్టు ప్రభుని ఆరాధించుదా. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. యేసయ్యా పరలోకము నుండి ఆత్మను తెప్పించెను. ఆదరణకర్తమైన ప్రభుని ఆరాధించెను. ఆదరణకర్తగా మా మధ్యకు దిగి రమ్ము దేవా. హల్లెలూయా హల్లెలూయా చెప్పబడుతూ హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా ఈరే. సర్వజనులారా ప్రభుని స్తుతించుదా. సకల దేవదూతల వలె కోట్ల కొలది దేవదూతల వలె ప్రభుని ఆరాధించుదామా. స్తోత్రమని ప్రభు చూద్దాం. హల్లెలూయా 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 రెండు చేతులు పైకి లేపుదామా. అందరూ కలిసి ఆ హల్లెలూయా పాడుకుందాం. ఆ హల్లెలూయా అందరూ కలిసి ఏక స్వరముతో ఆ హల్లెలూయా అందరూ కలిసి ఏక స్వరముతో బిడ్డ స్వరమెత్తి గళము విప్పి ఆ యేసయ్య ఇంటిలోనే ఉన్నాడు. మార్తమ్మ అనేక విషయాలతో సతమతమైపోతూ ఉంది. ఈరోజున దేవుడు నీతోనే ఉన్నాడు. యేసయ్య నీలోనే ఉన్నారు. యేసయ్య నీ మట్టిలోనే ఉన్నాడు బిడ్డ. నువ్వెందుకు నీ అనేక విషయాల గురించి బాధపడుతున్నావు? ఏ విషయము గురించి బాధపడు మాకు బిడ్డ. ఏ విషయము గురించి భయపడ మాకు బిడ్డ. నీ దేవుడు నమ్మదగిన వాడు. ప్రార్థించుదామా. యేసయ్యా పాపపు భారముతో నలిగిపోతున్నానయ్యా. అవును ప్రభు. మానసికమైన భారముతో కృంగిపోతున్నానయ్యా. శారీరకమైన భారముతో కృంగిపోతున్నానయ్యా ప్రభువా. డాక్టర్లకి అంత పట్టని రోగాలతో నేను బాధపడుతున్నానయ్యా. అవునయ్యా. మనసంతా భారంగా ఉంది యేసయ్యా.
భారంతో ఉన్న వారులారా నా దగ్గరికి రమ్మని పలికావు కదా. అవును ప్రభువా. ఈ రోజులో నేను నీ దగ్గరకు వచ్చాను యేసు. స్తోత్రం. నా భారముని ఎత్తుకోవా యేసు. ప్రభువా, దిక్కుతోచని పరిస్థితుల్లో నేనున్నానయ్యా. ఎటెల్లాలో ఏం చెయ్యాలో అర్థం కావటం లేదయ్యా. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావటం లేదు యేసయ్యా. మానసికంగా నలిగిపోతున్నాడయ్యా. ఒక్కసారి నాతో మాట్లాడవా యేసయ్యా. ఒక్కసారి నా మీద కనికరము చూపవా యేసయ్యా. ఒక్కసారి నా కన్నీరు తొడవవా యేసయ్యా. నీవు కాక ఎవరున్నారు యేసయ్యా. నీవు తప్ప ఎవరున్నారు యేసు. యేసయ్యా, నేను చేస్తున్న పాపమే నా కుటుంబాన్ని పట్టి పిడిస్తుందయ్యా. నేను చేసిన పాపమే నా బిడ్డలను వేధిస్తుంది యేసయ్యా. నా పాపాలు క్షమించవా. హిస్సోపుతో నన్ను కడగవా యేసయ్యా. నాలోని పాపమును తీసేయవా యేసయ్యా. బిడ్డలారా, ప్రభువుకు ప్రార్థన చేద్దామా. మరియ యేసు పాదాల దగ్గర కూర్చొని కన్నీటితో ఆయన పాదాలను కడిగింది. ఎందుకనగా ఆమె ప్రేమించింది. ఈ రోజున నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నీ కన్నీటితో ఆయన పాదాలు కడగవా. యేసయ్యా, నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా. మార్త మరియను ఆదరించినట్టు నన్ను ఓదార్చవా. వేదనతో గుండె రగిలిపోతుందయ్యా. నా భర్తను మార్చవా యేసయ్యా. నా భార్యను మార్చవా యేసయ్యా. నా బిడ్డలను మార్చవా యేసయ్యా. అప్పుల బాధలలో కూరుకుపోయానయ్యా. అవును ప్రభువా. పాపపు సంఖ్యలలో బంధించబడ్డాను. ఒకసారి కరికరము చూపవా. ఆత్మీయత లేదయ్యా. ప్రార్థన లేదు. హృదయ పరివర్తన లేదు. పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా బ్రతుకుతున్నానయ్యా. పౌలు శిలాసులాగా ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా. యేసు పేతురులాగా బ్రతకలేకపోతున్నానయ్యా. స్తెఫానులాగా బ్రతకలేకపోతున్నానయ్యా. ఒకసారి నా మీద కనికరము చూపవా. నీ పాదాల దగ్గర ఉన్న వ్యభిచార స్త్రీని నిలబెట్టినట్టే నన్ను కూడా నిలబెట్టవా యేసు. నా బ్రతుకును నిలబెట్టవా యేసు. నా సంసారమును నిలబెట్టవా యేసు. నా వ్యాపారమును నా ఉద్యోగాన్ని నిలబెట్టవా యేసు. పైకి మంచిగా మాట్లాడుతూ లోపల పగలతో ప్రతీకారాలతో ద్వేషంతో బ్రతుకుతున్నానయ్యా. నన్ను క్షమించవా యేసయ్యా. నీవు ప్రేమ కలిగిన దేవుడవయ్యా. నీవు ప్రేమించే దేవుడవయ్యా. నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమను కొలవలేమయ్యా. నీ ప్రేమకు అవధులు లేవు. ఒక్క అవకాశం ఇవ్వవా యేసయ్యా. అయ్యా, అదిగో ఎద్దుకు తన యజమాని తెలుసు. గాడిదకి తన యజమాని తెలుసు. నా యజమాని తెలియక లోకములో పడిపోయినానయ్యా. ఒక్క అవకాశం ఇవ్వవా.
ఒక్క అవకాశం ఇవ్వవా యేసయ్యా. సంసోనుకు ఒక అవకాశం ఇచ్చావు కదా యేసయ్యా. అంజూరపు చెట్టుకు ఒక అవకాశం ఇచ్చావు కదా యేసయ్యా. తప్పిపోయిన కుమారుడికి ఒక అవకాశం ఇచ్చావు కదా యేసయ్యా. అయ్యా సౌలుని పౌలుగా మార్చావు కదయ్యా. ఒక్క అవకాశం ఇవ్వవా యేసు. మనసంత భారంగా ఉందయ్యా. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదయ్యా. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదయ్యా. ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావటం లేదయ్యా. నా సొంత జనులే మోసం చేశారయ్యా. నాతో ఉన్నవారే మోసం చేశారయ్యా. ఎవరిని నమ్మాలి యేసయ్యా. అయ్యా నా ప్రార్థన వినవా. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రార్థన వినవా యేసయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను నువ్వు ఆశీర్వదించవా యేసు. నీ ఆత్మతో నింపవా యేసు. సమరియా స్త్రీకి జీవజలం ఇచ్చినట్లనే ఈ బిడ్డలకి జీవజలం ఇవ్వయా. నీ శిష్యులకి నీ శరీర రక్తాలు ఇచ్చినట్లనే ఈ బిడ్డలకు కూడా ఇవ్వయా. ఇక్కడున్న ప్రతి బిడ్డలు దీవించయా. మగ్దలా మరియకు దర్శనం ఇచ్చినట్లనే ఈ బిడ్డలకు కూడా దర్శనం ఇవ్వవా యేసయ్యా. పేతురు మారు మనసు పొందాడయ్యా. ఈ బిడ్డలకు కూడా మారు మనసు పొందేలా దీవించవా యేసు. చూపులతో పాపం చేశామయ్యా. మాటలతో పాపం చేశామయ్యా. చేతులతో పాపం చేశామయ్యా. నీ అనుగ్రహాన్ని కోల్పోయామయ్యా. యేసయ్యా మమ్ము దీవించవా. లేవలేని స్థితిలో ఉన్నానయ్యా. లేవలేని పరిస్థితిలో ఉన్నాను యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో. అందరు కళ్ళు మూసుకొని చప్పట్లు కొడదాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ. అందరూ గట్టి చప్పట్లు కొడుతూ ఎంతో మధురం. యేసయ్యా 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 యేసయ్యా. ఈ ప్రేమ అందరూ ఈ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లి కంటే మిన్నైన ప్రేమ, తండ్రి కంటే మిన్నైన ప్రేమ, నిన్ను ప్రేమించిన భర్త కంటే, నిన్ను ప్రేమించిన భార్య కంటే, ఈ లోకము కంటే నిన్ను నిన్నుగా ప్రేమించే ప్రేమ. గట్టిగా చప్పలు కొడుతూ కళ్ళు మూసుకొని నీ ప్రేమ నాకు కావాలి యేసు, నీవు నాకు కావాలి యేసు అని ప్రార్థిద్దా. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. అన్న కుండునా నీ ప్రేమ,
ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం సిలువకెక్కిన ప్రేమ నీకోసం రక్తం కార్చిన ప్రేమ రక్తము చిందించిన ప్రేమ మరణాన్ని గెలిచిన ప్రేమ ఆ ప్రేమ మనకు కావాలి ఆ ప్రేమకు సాటి లేదు సిలువకెక్కెను నీ ప్రేమ నాకై విలువ తీర్చెను నీ ప్రేమ సిలువకెక్కెను నీ ప్రేమ నాకు విలువనిచ్చెను నీ ప్రేమ రక్తం కార్చెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 యేసు నామములో రక్షణ యేసు నామములో స్వస్థత యేసయ్యా 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 గట్టి చమలకు దేవుని మహిమపరుచుతారు ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిపై ఆత్మ దేవుడు దిగవచ్చును గాక అగ్ని జ్వాలల రూపంలో దిగవచ్చును గాక దేవుని ఆత్మ ఆవరింపు పొందుకుందువు గాక దేవుని ఆత్మ అభిషేకం పొందుకుందువు గాక ప్రతి ఒక్కరిపై ఒక్కొక్కరిపై యేసుక్రీస్తు నామమున పవిత్రాత్మ దేవుని అభిషేకం పొందుకుందువు గాక దుష్టాత్మ పారిపోవును గాక ఈ బలహీనతలు పారిపోవును గాక ఈ వ్యాధులు పారిపోవును గాక ఈ ఒంటరితనము పారిపోవును గాక ఈ భారము పారిపోవును గాక ఈ కన్నీరు తుడిచివేయబడును గాక ఆమేన్. అందరి రెండు చేతులు పైకి లేపి స్తోత్రం
నా తర్వాత చెబుదమ్మా. యేసయ్యా 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 నా మంచి యేసయ్యా నా మంచి యేసయ్యా స్తోత్రమయ్యా మీకే స్తోత్రమయ్యా. యేసయ్యా యేసయ్యా ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు నీ ఆరాధనలో ఈ ఆరాధనలో నన్ను పాలి భాగస్థుడిని చేసినందులకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. యేసయ్యా యేసయ్యా నీవు నా రక్షకుడివే, నీవు నా రక్షకుడివి, నువ్వే నా దేవుడివే, నీవే నా నీవు తప్ప నాకు వేరొక దైవము లేదు, నీవు తప్ప నాకు వేరే దైవము నా బ్రతుకుకు వెలుగు నీవే, నా బ్రతుకుకు వెలుగు నా నీవే, బ్రతుకుకు వెలుగు నీవే. నా బ్రతుకుకు వెలుగు నీవే. యేసయ్యా యేసయ్యా నా భారం ఎత్తుకో, నా భారం నీ ఎత్తుకో, శాంతినివ్వయ్యా, నీ శాంతినివ్వయ్యా, నా అనారోగ్యము తీసుకో, నా అనారోగ్యం నీ తీసుకో, ఆరోగ్యం ఇవ్వయ్యా, నీ ఆరోగ్యం నా ఇవ్వయ్యా, కన్నీరు తీసుకో, నా కన్నీరు తీసుకో, నీ సంతోషం ఇవ్వయ్యా. నా సంతోషం యేసయ్యా యేసయ్యా నా చేయి పట్టుకోవా, నా చెయ్యి పట్టుకో, యేసయ్యా యేసయ్యా నన్ను నడిపించవా, నన్ను నడిపించవా, యేసయ్యా యేసయ్యా నాతో ఉండవా, నాతో ఉండవా, యేసయ్యా యేసయ్యా నా కుటుంబాన్ని బాగు చేయవా, నా కుటుంబాన్ని బాగు యేసయ్యా యేసయ్యా నా బ్రతుకును బాగు చేయవా, నా బ్రతుకును బాగు యేసయ్యా యేసయ్యా అన్ని సమయాలలో అన్ని సమయాలలో అన్ని సమయాలలో అన్ని సమయాలలో తోడుండి 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 నడిపించవా, నడిపించవా, యేసయ్యా యేసయ్యా ఈ సమయమందు ఈ సమయమందు మేము 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 నీ వాక్యమును నీ వాక్యమును ఆలకించబోతూ ఉండగా నీ ఆలకించబోతున్నా ఆత్మను నీ ఆత్మను మాలో ప్రవేశపెట్టండి. మాలో ప్రవేశపెట్టండి. మీరు మాట్లాడే ప్రతి మాట మీరు మాట్లాడే ప్రతి మాట అర్థమయ్యే శక్తి అర్థమయ్యే శక్తి మాకు దయచేయండి. మాకు దయచేయండి. యేసయ్యా యేసయ్యా నీవు లేకపోతే నీవు లేకపోతే నీ వాక్యము మాకు అర్థం కాదు, మీ వాక్యం మాకు అర్థం నీవు కాదు. లేకపోతే నీవు లేకపోతే నీవే అర్థం కావు. మాకేమీ అర్థం యేసయ్యా కాదు. యేసయ్యా నీ ఆత్మ మాలో ఇవ్వయ్యా, నీ ఆత్మ నీ మాలో ఆత్మతో నింపయ్యా, మీ ఆత్మతో నీ నింపయ్యా, ఆత్మతో నింపయ్యా. మీ ఆత్మతో నింపయ్యా. యేసయ్యా యేసయ్యా ఇప్పుడు మీ కుడి చేతిని నా వైపు చాపండి, ఇట్లా నా మీద చాపండి. అందరూ ప్రార్థించండి. యేసయ్యా 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 నీ అభిషక్తుడిని మీ నీ అభిషక్తుడిని మీ అభిషక్తుడిని నీ పాదాల దగ్గర మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నామయ్యా. ఆ బిడ్డ ద్వారా ఆ బిడ్డ ద్వారా మాతో మాట్లాడి, నాతో మాట్లాడు. ఆ బిడ్డ నోటిలో ఆ బిడ్డ నోటిలో నీ మాటలు ఉంచండి. నీ మాటలు ఉంచండి. తండ్రి తండ్రి నీ ఆత్మను నీ ఆత్మను నీ అభిషక్తిని హృదయములోనికి నీ అభిషక్తిని హృదయంలోకి ప్రవేశపెట్టి మీరు మాట్లాడాలనుకున్న మాటలు మీరు మాట్లాడాలనుకున్న ఆ బిడ్డ మాటలు ద్వారా ఆ బిడ్డ ద్వారా మాట్లాడమని మాట్లాడమని మా ప్రభు అయిన మా ప్రభువైన మా రక్షకుడైన మా రక్షకుడైన మా అభిషక్తుడైన మా అభిషిక్తుడైన మా విమోచకుడు మా విమోచకుడు మా వైద్యుడు మా పునరుత్థానుడైన పునరుత్థానుడైన యేసయ్య 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 అతి పరిశుద్ధ నామమున అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూద్దామా? ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ చూద్దాం. ఆమేన్ 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 ఆమేన్.